ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ హీరోలు అకస్మాత్తుగా హాస్పిటల్ పాలు అవ్వడం, పైగా సర్జరీలు చేయించుకుంటున్న కథనాలు నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. అలా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ తర్వాత బాలకృష్ణ గారు కావచ్చు, తర్వాత రామ్ చరణ్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా కుడి భుజానికి కిమ్స్ హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా సర్జరీ కూడా జరిగింది. ప్రముఖ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో సర్జరీ జరిగిందని, చాలా సక్సెస్ఫుల్గా సర్జరీ అయ్యిందని, ఆయన కోలుకుంటున్నారు అంటూ డాక్టర్లు రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ కూడా అభిమానులందరికీ కాస్తంత ఊరటని కలిగించింది. ఇక త్వరలోనే ఆయన హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అవ్వనున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి తన కొడుకు ఆరోగ్యం గురించి, అంటే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏం చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ప్రస్తావన వచ్చినా తన తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ గారి తల్లిగారు శారడి గారు కూడా ఎంతో మృదు స్వభావిగా, ఎంతో డౌన్ టు ఎర్త్గా, ఎందరిలో కలిసిపోయే మనిషిగా చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆవిడ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తగాను, అంతేకాకుండా ఎప్పుడూ చాలా ప్రొటెక్టివ్గా కూడా ఉంటారట. మామూలుగా ఆయన నటించిన ఏ సినిమాలు చూసినా ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ మర్చిపోయి కేవలం తనని మాత్రమే చూస్తుందని, అది ఏ సీన్ అయినా, ఎలాంటి సీన్ అయినా సరే తను చూస్తూ ఉంటుంది, పైగా ఎమోషనల్ అవుతూ కంటతడి కూడా పెట్టుకుంటుంది అని, అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని, తాను సినిమా చూడటానికి వచ్చింది అంటే అది కేవలం తన సినిమా అయి ఉండాలి అన్నట్లుగా ఉంటుంది, తన సినిమాలో తనని తప్ప ఇంకెవరిని పట్టించుకోదు, చూడదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు. మరోపక్క చిన్నప్పుడు తన విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండేదని, ఎన్నో సందర్భాల్లో తన్ని గట్టిగా కొట్టడం, పైగా చాలా స్ట్రిక్ట్గా కూడా ఉండేదని, బహుశా అలా ఉండడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాని కంటే దాని సపోర్టు తన తల్లిదే అంటూ కూడా ఆయన చెప్పారు. ఇంకొక సందర్భంలో చెప్పుకొస్తూ తనకి ఏం జరిగినా తన తల్లి చాలా కంగారు పడిపోతూ ఉంటుందని, అలా ఎన్నో సందర్భాల్లో ఆవిడ ఆందోళనకు గురైన సంఘటనలు ఉన్నాయని, అందుకే త్వరగా ఏది తన తల్లి వరకు తీసుకెళ్లదంటూ చెప్పిన విషయంలోనే మరి ఇక షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆయనకి గాయం అవ్వడం, పైగా గత కొన్ని వారాలుగా రెస్ట్ తీసుకున్నప్పటికీ గాయం తీవ్రత పెరిగిపోవడంతోనే సర్జరీ చేయాల్సి రావడంతో ఆవిడ కూడా బాగా కంగారు పడిపోయారట. స్వతహాగా ఆమె కర్ణాటక స్టేట్కి చెందింది అవ్వడంతో తన కొడుకు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని ఆమె ఎంతో భక్తితో కొలుచుకునే ఆ ఉడిపి కృష్ణుడికి కూడా ఆవిడ దండం పెట్టుకుందట. పైగా త్వరగా తేరుకోవాలని ఆవిడ మొక్కులు మొక్కుకోవడం మాత్రమే కాదు, దగ్గరుండి ఆవిడే చూసుకుంటోంది కూడా. ఓ పక్క లక్ష్మీ ప్రణతి, మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారు, ఇలా వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ గారి పక్కనే ఉంటూ ఆయన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న వైనం. ఇక త్వరలోనే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్ని వారాల పాటు రీహాబ్లో ఉండి ఫిజియోథెరపీలు చేయించుకోవాలని, దాదాపు 2 నెలల నుంచి 3 నెలల వరకు రికవరీ టైం అవసరమని డాక్టర్లు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే తన కొడుకు ఆరోగ్యం గురించి ఆవిడ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం, ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మరి ఏది ఏమైనప్పటికీ ఈ గ్లోబల్ స్టార్ హీరో, మన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ మనం కూడా గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం